దిశగా భరోసా కల్పించాలని సిపిఎం పార్టీగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి రక్షణ లేకుండా పోయిందని ప్రముఖ న్యాయవాది శ్రీనివాసరావు ఆరోపించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గాన్ని బుల్డోజర్ రాజకీయాల వైపు తీసుకువెళ్తున్నారంటూ విమర్శించారు. తనపై ఇటీవల 5 కేసులు నమోదయ్యాయని, గ్రామాల్లో కొందరు వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెదవేగి మండలం జగన్నాథపురంలో టీడీపీ కార్యకర్త ఏర్పాటు చేసుకున్న షెడ్డు బుల్డోజర్తో కూల్చివేశారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. బుల్డోజర్ పార్టీని ప్రమోట్ చేస్తున్నాడు. పార్టీని బుల్డోజర్ పార్టీగా మార్చే నేపథ్యం ఈ దెందులూరు ఎమ్మెల్యే ఈరోజు చేస్తున్నాడు. ఈ వ్యవస్థ కూడా ఎట్లా ఉంది అంటే అతి దారుణమైన, నాకు 56 సంవత్సరాల వయసులో ఇంత దిగజారిపోయిన వ్యవస్థని నేను ఇప్పటికి చూడలా. నేను ఇవాళ ఈ బుల్డోజర్ పార్టీ పరిపాలనలోనే ఇంత దిగజారిపోయిన వ్యవస్థను చూస్తున్నా. దానికి నేను మీకు సాక్ష్యాధారాలతో సహా ప్రెస్కి ఇవ్వబోతున్నా. 5 కేసులు నా మీద పెట్టినట్లో ఒక కేసు ఇతని యొక్క అక్రమ మద్యం దందాలో నేను అడ్డం పడిన దానికి ఒక గిఫ్ట్. 2, అది ప్రశ్నించినందుకు గాను నా ఇంటి మీదకి బుల్డోజర్ వేసుకొచ్చిన దాంట్లో అతన్ని వదిలేసి నా మీద కట్టిన కేసు ఒక గిఫ్ట్. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత నా మీద ఇంకో SC ST కేసు కట్టించారు నేతలు రవి అనే ఆయనతో, అదొక గిఫ్ట్. అవి అయిపోయిన తర్వాత నా పొలం దున్ని నా పొలం మీద 144 పెట్టించి అది నేను క్వశ్చన్ చేసినందుకు